పేరు? సిహెచ్ కనకారెడ్డి. సిహెచ్ కనకారెడ్డి. ఎవరు? చిన్నగుండేలి. చిన్నగుండేలి. వ్యవసాయం ఉందా ఏమన్నా? ఉన్నది. ఎంత ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. సరే, ఈ 2 ఎకరాలు ఎట్లుంది మరి పరిస్థితి? వ్యవసాయం మంచిగా నడుతుందా? మంచిగా ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు రాష్ట్రం అంతా రుణమాఫీ గురించి పెద్ద పంచాయతీ అవుతుంది. రుణమాఫీ కాలే. కాలే రుణమాఫీ? మరి 2 లక్షల లోపు రుణమాఫీ మొత్తం చేసేవాళ్ళు వాళ్ళు. చేయలే. 2 లక్షలు చేయలే. లక్షల లోపు అవుతుంది కానీ 2 లక్షలు చేయలే. చేయలే ఇంకా చేయలే. మరి ఆగస్టు 15 తారీఖు వరకు మొత్తం అయిపోయింది అన్నారు. తప్పది, వాళ్ళ ఆలోచన వేరే కానీ తప్పు కాలే. మరి కాలంలోకి ఎందుకు కాలేదంటే ఏమన్నా తెచ్చిందా ముచ్చట? 2 లక్షల మాఫీ చేయాలి, మిగిలిన అడ్వాన్స్ అట్నే పెట్టుకోవాలి. కానీ మీది కట్టమంటే ఎవరు కడతారు? ఎవరి దగ్గర ఉన్నాయి కడతారు? ప్రభుత్వం ఆలోచన తప్పు చేస్తుంది. కానీ అవి వాస్తవానికి అయితే 2 లక్షలు మాఫీ చేసి మిగిలిన వాళ్ళ పంట మీద ఖాతా మీద రాస్తే అయిపోతుండే. ఇలా మార్గదర్శకాలు మంచిగా చేయాల్సింది. అంటే బ్యాంకులకి 2,20,000 ఉంటే 2 లక్షలు మాఫీ చేసి 20,000 రాసి పెట్టాలి. అట్లా రాసి పెడితే అయిపోతుంది. దానికి ఇప్పుడు అట్లయితే కొత్తగా రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు కదా. మరి అది వెనకిచ్చి చూసుకుంటారు, రైతులు చూసుకుంటారు. దాని గురించి కాదు. ఇప్పుడు 20,000 కట్టడానికి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు పెట్టుబడి పైసలు అయిపోయేది. ఇప్పుడు రైతు బంధు పడకపోయే. ఇప్పుడు ఈ పైసలు ఆ పైసలు ఏం కడతాడు రైతు అంటాడు? రైతు బంధు పడితే కడుతురేమో. కనీసం పెట్టుబడి సాయం అందినా కూడా ఇది చెప్తారు. అది లేపాయి ఇది లేపాయి. తప్పు జరిగింది గాడు అన్నట్టు. అరే అక్కడ అయిపోయింది. ఇప్పుడు మన ఈ దసరా ముందట ఎత్తాడట కదా అంతా అయినాక ఇప్పుడు దేశం లాభం ఇచ్చేం లాభం. అప్పుడు ఇప్పుడు టైం కు ఇస్తేనే మనకి బాగుపడతారు రైతు అంటాడు. అంత అయిపోయినాక ఇచ్చినాక రైతు ఎలా బాగుపడతాడు? ఇప్పుడు రుణమాఫీ విషయంలో 100 మార్కులు వల్లే ఎలబడ్డాయి. 20% మాఫీ చేసిండు, ఇంకా 70% ఉన్నట్టే. బాగా చాలా ఉంది పని అయితే. ఇక కష్టమే. ఇప్పుడు కేసీఆర్ అంటే చెత్త అనుకుంటే దారుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఈయన పనికి అంతే అయితే దారుకుండా అవుతుంది. అంతే అంటావా? ఈయన చేస్తే ఏం కాదనుకో, చేయకుండా అదే పరిస్థితి అవుతుంది. రైతుతో పెట్టుకోవద్దు, ఏ నాయకుడు కానీ రైతుతో పెట్టుకోవద్దు. రైతుతో పెట్టుకున్న రాజ్యాలు ఏడ బాగుపడాయి. రైతును చూసుకుంటేనే ప్రభుత్వం బాగుపడుతుంది, రైతు బాగుపడతాడు. ఇదే 8-9 నెలల కింద మనం అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఇదే బాబుని కలిసినాం మనం. అప్పుడు మాట్లాడండి దీని గురించి. కరెక్ట్ మాట్లాడింది, దాని తప్పేమున్నది. ఇప్పుడు అప్పుడేమో ఏం చేసిండు అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చిండు రైతు బంధు. గుట్టలకి ఇచ్చిండు, అన్ని కాలువలకి ఇచ్చుకున్నాడు, అన్నిటికి ఇచ్చుకున్నాడు. ఎందుకు ఇచ్చుకోవాలి? అంతగా లాసే కదా. ఇప్పుడు ఈయన 10 ఎకరాలు చేసిన వాళ్ళకి ఇస్తా అంటుండు. ఓకే, ఈయన ఒకటే ఒక మంచి నిర్ణయమే, కానీ ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి. అదొకటి. ఆయన గుట్టలకు చెట్లకి ఇచ్చిండు కదా, తప్పది. ఈ నిర్ణయం కరెక్టే, కానీ తొందరగా ఇస్తే రైతు అంటాడు బాగుపడతాడు. లేట్ చేయకుండా తొందరగా తీసుకోవాలి అంతే. మిగతా అంతా మరి మిగతా సర్కార్ తోటి జర సంతృప్తినే ఉన్నారా? ఇప్పుడు రుణమాఫీ కాకుండా రుణమాఫీ పక్క పెట్టు ఒకసారి. కొత్త సర్కారు అంటే పర్వాలేదా? ఓకే, 4 ఏళ్ళు నెట్టుకొస్తాడంటవా? నెట్టుకొస్తాడు. ఏం లేదు ఇప్పుడు ఇంత కాంగ్రెస్ అనేది జర 5 కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే లేదు. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళ రాక కదా, ఆలోచన నాయకులు లేదు. కానీ ఈ కొన్ని పార్టీలు ఎమ్మెల్యేలు అంతే ఇళ్ళకి గెలిచి అందులోకి పోతారు, అందులోకి గెలిచి ఇళ్ళకి వెళ్తారు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. దొంగ ఉన్నాడు, ఇప్పుడు దొంగతనం చేసి ఉంటాడు కదా. రాజకీయాలు లేకపోతే దొంగతనం దొరకబడతారు కాబట్టి ఉన్న వాళ్ళకే పోతారు రాజకీయ నాయకులు. దొంగతనం చేసినప్పుడు వాళ్ళని ఏ పార్టీ ఉన్నాయి ఒకటి. ఈ దొంగతనం చేసినప్పుడు అలాగే పోతాడు, జంప్ అవుతాడు. మళ్ళీ వీడు తిడతాడు, నువ్వు దొంగ అని తిడతాడు. వీడు చేంజ్ చేసుకున్నప్పుడు వీనికి మరి కావాలి వానికి, దొంగలు లంగలు కావాలి వానికి, బలం పెరగాలి కదా. ఇప్పుడు ఎసుంటాడు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వేయడం వాళ్ళకు మంచోడు, ఒక్కరి నుంచి మంచోడు మరకలేని వేయడం వాళ్ళకు. ఇప్పుడు నీళ్లు చెరువులో నిండితే నీళ్లు చేపలు ఎదిరికినట్టు వీళ్ళు ఏ వాళ్ళ అధికారం ఉంటే అలా ఓడేగా. మొన్న దాకా కాంగ్రెస్ తిట్టారు, తిట్టిన మరి ఏం తీసుకోవాలి, ఏమంటే తీసుకోవద్దు వీళ్ళను. ఆయన దండం పెడితే మీరు రావాలని చెప్పాలి. దారి ఎందుకంటే రాదు అంటే దొంగలు తీసుకునేందుకు మీరు దొంగలు అవుతారు. ఓట్లు వేసిన వాళ్ళ మన పిచ్చలం అవుతున్నాం వాళ్ళకి. మరి మనమే పిచ్చోళ్ళము. ఇప్పుడు ఎన్నుకున్న ఏ పార్టీ ఆ పార్టీ ఉంటేనే గొప్పతనం వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది. అదే ఓటేసినట్టు ఎటు ఓటర్ పోయి మన మనిషి అని. ఇప్పుడు ఎవరు నమ్మరాకుంటుంది, ఏ ఎమ్మెల్యే నమ్మరాకుంటుంది, ఆ ఎమ్మెల్యే నమ్మరాకుంటున్నది. ఇప్పుడు ఎవరు కానీ గుద్ద కింద మరకున్నాడు జంప్ అవుతాడు, గుద్ద కింద మరకలేనాడు ఎవరు జంప్ కష్టమో నష్టమో అల్లవాడు ఎడతాడు. ఇప్పుడు ఎవరు కానీ ఏ నాయకుడు కానీ, ఇప్పుడు మేము పల్లె పంట ఉన్న మేమే పోము, ఆ పార్టీకి ఎందుకు పోతాం, జిద్దుకొచ్చి ఉంటాం. మాకన్నా అభిమానం పెద్ద నాయకులే మా అభిమానం అయిపోయారు. వాడు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుకొని కూడా మళ్ళీ వాడు ఒక 2 మాటలు అనుకోరు కానీ అన్ని తిట్టుకుంటారు వాళ్ళు. అరే తోరేకాడికి ఉంటారు. ఇంకా మేమే నయం ఉన్నాం అనుకో, కార్యకర్తలు నయం ఉన్నాం. ఏమనంటే ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే నాయకుడు అంటే నోరు కప్పి పెట్టుకోవాలి. మా కార్యకర్తలు ఊకుండరు అని అంటే, నువ్వు కార్యకర్తలు ఊసుకొస్తున్నావు ఏసు రూమ్ లో పట్టవు, మా కార్యకర్తలు ఊకుండరు చూస్తారు అంటే వాళ్ళు ఒక్క సత్యం అన్నట్టు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఏమంటుండ్రు, జగ్గారెడ్డి అంటాడు మా కార్యకర్తలు ఊకుంటారు సుమా జాగ్రత్త అంటాడు. నువ్వు ఏసు రూమ్ లో అంటే వాళ్ళు కొట్టుకుంటారా? ఎందుకన్నా మారుతాను? కార్యకర్తలు ఏమనకు, దమ్ముంటే ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ కొట్టుకోర్రి వద్దంటాం మేము. తప్పు ఏ నాయకుడు కానీ మా కార్యకర్తలు ఉండరు అని తప్పు అన్నమాట.